కవిత వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం దాచుకున్నారని, అది బంగారు తెలంగాణ ఎలా అవుతుందన్న కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు క్రియాశీలకంగా ఉండి ఈ అవినీతిని ఎందుకు బయటపెట్టలేదని కవితను ప్రశ్నించారు చామల. చిత్తశుద్ధి ఉంటే సిబిఐ దగ్గరకు వెళ్లి కవిత వాంగ్మూలం ఇవ్వాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిగట్టి దగ్గర కట్టాలంటే ఆడ కడితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అని ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిగట్టి ప్రాజెక్ట్ ని ప్రాణహితను చేవెళ్లను తొలగించి కాళేశ్వరం ప్రాజెక్టు చేసి సొంత బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణకు కావాలన్న దురుద్దేశం ఒకటి. చరిత్రలో కాంగ్రెస్ ని ఉండనీయకుండా చేయాలని రెండో ఆలోచన. మూడోది, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో 1,00,000 పైచిలకు 35,000 తోటి కడదామనుకున్న ప్రాజెక్ట్ ని 1,10,000 కోట్లకు దాన్ని పెంచి దోసుకొని ఆఖరికి కూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని అలా కవిత గారు ఎండార్స్ చేసి. కానీ కవిత గారికి ఒక్కటే ఒక విన్నపం చేసుకుంటున్నాను. అమ్మ తల్లి, నువ్వు ఆ దొంగల ముఠా సభ్యురాల నుంచి బయటకు వచ్చి ఇలా దొంగల ముఠా గురించి వాంగ్మూలం ఇవ్వడం తెలంగాణ ప్రజలు హర్షిస్తూ, తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నావు, తప్పులో నువ్వు కూడా భాగస్వామి అనేది అందరికి తెలుసు. ఇవాళ నువ్వు భాగస్వామ్యంలో కానీ నీకున్న పరిస్థితులతో దేనికోసం బయటకు వచ్చినప్పుడు రాజకీయాలను పక్కకు పట్టి క్లారిటీతో మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు బయటకు వస్తే నువ్వు చెప్పాల్సింది కాంగ్రెస్ ని పక్కన పెట్టు, రాజకీయాలను పక్కన పెట్టు. మీ 10 సంవత్సరాల పాలనలా మీరు ఎట్లా తెలంగాణను దోసుకురో తెలంగాణ ప్రజల ముందు నువ్వు వాంగ్మూలమి. ఫస్ట్ తెలంగాణ ప్రజలకు ఇవ్వండి. మాకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, ఏ పార్టీకి అవసరం లేదు, ఏ రాజకీయ నాయకునికి అవసరం లేదు. నీ కథ నీ కుటుంబాన్ని ఈ రోజు నమ్మి ఉద్యమం సమయంలో మీరు చెప్పిన సొల్లు కబుర్లు విని మిమ్మల్ని అధికారంలో తెస్తే 10 ఏళ్లలో మీరు దోసుకపోయిన విషయాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది నీగా. అప్పుడు నీకు రాజకీయ మనగడ ఉంటది. నువ్వు సొంత పార్టీ పెడతావా, ఉద్యమకారాలు జాగృతి చేస్తావా తెలంగాణను రెండోసారి, అది నీ ఇష్టం. కానీ గత 10 సంవత్సరాలు జరిగినటువంటి ప్రతి విషయాన్ని నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ మేము సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నాం గతంలో జరిగినటువంటి కాళేశ్వరం అంశం మీద. మీరు డెఫినెట్ గా సిబిఐ దగ్గరికి వెళ్లి సిబిఐకి కూడా స్టేట్మెంట్ ఇచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే.